ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ది మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి హర్యానా, పంజాబ్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 2 ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్టంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు గ్రామాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ బ్రిగేడ్ బలగాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. స్థిరాస్తి రంగ పతనం కారణంగా చైనా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చైనా సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పీబీఓసీ కీలక వడ్డీ రేట్లను, మార్ట్గేజ్ లింక్డ్ వడ్డీ రేట్లను తగ్గించింది. భారతదేశం కోవిడ్ వ్యాక్సినేషన్ విస్తరణ 200 కోట్ల మార్కును అధిగమించింది. ఇప్పటికే 2 డోసులు వ్యాక్సిన్ వేయించుకుని 6 మాసాల గడువు పూర్తయిన వారందరికీ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రికాషనరీ డోస్ ఉచితంగా ఇస్తున్నారు. అర్హులైన వారందరూ ఈ డోస్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి హర్యానా, పంజాబ్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 2 ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. హర్యానా రాష్టంలో ఫరీదాబాద్లోని అమృత ఆసుపత్రిని మోదీ ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మొహాలీలోని ముల్లంపూర్లో హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ను దేశానికి అంకితం చేస్తారు. అమృత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 2600 పడకలు ఉంటాయి. దాదాపు 6,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రి ఫరీదాబాద్, ఎన్సీఆర్ ప్రాంత ప్రజలకు అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందిస్తుంది. హోమీబాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ 300 పడకల సామర్థ్యం గల తృతీయ సంరక్షణ ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో శస్త్రచికిత్స, రేడియోథెరపీ, మెడికల్ ఆంకాలజీ, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ లాంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలోని టాటా మెమోరియల్ సెంటర్ సంస్థ 660 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ఆసుపత్రిని నిర్మించింది. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఈ రోజు జరిగిన 23వ అంతర్రాష్ట మండలి సమావేశంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయ్పూర్లో జరిగిన గత సమావేశంలో మొత్తం 30 అంశాలపై చర్చించామని, వాటిలో 26 సమస్యలు పరిష్కరించామని ఆయన తెలియజేశారు. అంతర్రాష్ట మండలి నిరంతర సమావేశాల వల్ల సమస్యల పరిష్కారంలో వేగం పెరిగిందని, రాష్ట్రాలు కూడా పరస్పరం ప్రయత్నాలు చేస్తున్నాయని అమిత్ షా అన్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. భోపాల్లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్ కు హోంమంత్రి అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట పోలీస్ శాఖకు చెందిన 1300 ఇళ్లు, 54 అడ్మినిస్ట్రేటివ్ భవనాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. ఉత్తరాఖండ్ రాష్టంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు గ్రామాల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, పోలీస్, ఫైర్ బ్రిగేడ్ బలగాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదల కారణంగా 4 మరణించారని, 13 మంది గల్లంతయ్యారని సమాచారం. కాగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ వరద పరిస్థితులను సమీక్షించి కావలసిన చర్యలు చేపట్టాలని, రోడ్ల మరమ్మతులు వెంటనే చేయాలని విపత్తు నివారణ కమిటీలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉత్తర ఒడిశాలో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. సుబర్ణ రేఖ, బ్రహ్మిణి, బైతరిణి, బుధబలంగా వంటి 4 ప్రధాన నదీ వ్యవస్థలపై రాష్ట ప్రభుత్వం సమీక్షిస్తున్నది. ఉత్తర ఒడిశాలో వరద పరిస్థితిని రాష్ట జల వనరుల శాఖ మంత్రి తుక్కుని సాహు సమీక్షించారు. బాలాసోర్, మయూర్భంజ్, కియోంజర్ వంటి 3 ఉత్తర ఒడిశా జిల్లాలు వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయని, బాలాసోర్ అధ్వానంగా ఉందని ఏఆర్ ప్రతినిధి తెలియజేశారు.
వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు అందజేసే వివిధ పరిష్కారాలను అన్నింటినీ కలిపి ఒకే వేదిక కింద తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ను ఆరంభించింది. ఈ విధానంలో ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా ఉండడానికి ఈ పోర్టల్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పౌరుడు, సంస్థ, వ్యక్తులను, సంస్థలను ప్రభుత్వం అందించే పురస్కారాల కోసం నామినేట్ చేయడానికి ఈ వేదిక దోహదపడుతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పోర్టల్లో పద్మ పురస్కారాల కోసం నామినేషన్లు, సిఫారసులకు వచ్చే నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉండగా జీవన్ రక్షా పథక్ కోసం వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2 డోసుల టీకా వేయించుకున్నారా? ప్రికాషనరీ డోసుకు సిద్ధంగా ఉన్నారా? 75 రోజుల కోవిడ్ టీకా అమృత మహోత్సవం కరోనాపై పోరాటంలో తదుపరి ఘట్టం. భారత ఎన్నికల సంఘం ఆధార్ను ఫామ్ 6B ద్వారా సమర్పించడం స్వచ్ఛందం మాత్రమేనని ఈ రోజు పునరుద్ఘాటించింది. ఆధార్ సమర్పించలేదన్న కారణాలతో ఏ ఒక్క ఓటును ఓటర్ల జాబితా నుంచి తొలగించరాదని ఒక ట్వీట్లో ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ నెల మొదటి తేదీ నుంచి ఫామ్ 6Bని ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న ఓటర్ల నుంచి ఆధార్ నెంబర్ను సేకరించడానికై అందుబాటులోకి తీసుకొచ్చారు. స్థిరాస్తి రంగ పతనం కారణంగా చైనా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో చైనా సెంట్రల్ బ్యాంక్ పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పీబీఓసీ కీలక వడ్డీ రేట్లను, మార్ట్గేజ్ లింక్డ్ వడ్డీ రేట్లను తగ్గించింది. వరుస కోవిడ్ లాక్డౌన్స్ కారణంగా పారిశ్రామికోత్పత్తి తగ్గడం, సప్లై చైన్ తరుగుదల, నిరుద్యోగత పెరగడం, వేడిగాలుల తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పాటు చైనా ఆర్థిక పరిస్థితి దిగజారింది. దీంతో చైనా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. గృహ రుణాలు, మార్ట్గేజ్ లింక్డ్ వడ్డీ రేట్లను 4.45% నుండి 3.65%కి తగ్గించింది. అలాగే సాధారణ వడ్డీ రేట్లను 3.7% నుంచి 3.65%కి తగ్గించింది. దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎంతో మంది వీరులు, వీర వనితలు ఆత్మత్యాగాలు చేశారని, ఈ పోరాటంలో తెలుగువారి పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్దించి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జరుపుకుంటున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా చేపడుతున్న కార్యక్రమాలతో దేశ వ్యాప్తంగా జాతీయవాద చైతన్యం పెరుగుతోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలోనూ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశాయని కిషన్ రెడ్డి తెలిపారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఢిల్లీలోని ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా 2 వారాల పాటు జరిగిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు స్వాతంత్ర స్ఫూర్తి, తెలంగాణ సాంస్కృతిక వైభవంతో సుసంపన్నం అయ్యాయి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ముగింపు వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు, నాయకులు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జాతీయ జెండా ఎగురవేసి ముగింపు వేడుకలను ప్రారంభించారు. ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గడిచిన 75 ఏళ్లలో స్వాతంత్ర ఫలాలు అన్ని వర్గాలకు అందాల్సినంతగా అందలేదని అన్నారు. కుత్సిత ధోరణులతో కొందరు స్వాతంత్ర ఫలాలు అందరికీ అందకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే ధీరోదాత్తులు, వైతాళికులు సమాజాన్ని సక్రమంగా నడిపించడానికి తమదైన పాత్ర పోషించాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జింబాబ్వేలో జరుగుతున్న 3 వన్డేల క్రికెట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా ఈరోజు జరుగుతున్న 3వ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. కాగా భారత్ 2 వన్డేలు గెలిచి 2-0 ఆధిక్యంతో సిరీస్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తెలుగు చలనచిత్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో విందుకు హాజరైన విషయానికి అంత రాజకీయ ప్రాముఖ్యత లేదని, కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు వివరణ ఇచ్చారు.
టోక్యోలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో ఈ రోజు జరిగిన మహిళల డబుల్స్ ఈవెంట్ రెండవ రౌండ్లో భారత షట్లర్లు అశ్విని పొన్నప్ప సిక్కిరెడ్డిలు మాల్దీవుల జోడీతో వరుస సెట్లలో విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎల్లుండి హర్యానా, పంజాబ్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి 2 ముఖ్యమైన ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. దేశంలో సమాఖ్య విధానాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్టంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పలు గ్రామాల్లో ఫైర్ బ్రిగేడ్, పోలీస్ బలగాలు ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.